ఇప్పుడు ఒక చిన్న సన్మాన కార్యక్రమం జరగబోతున్నది. మన బాలమేధావులైన ఈ అపూర్వ సహోదరులు సాయిను పవన్ వీళ్ళ తల్లిదండ్రులకి ఇటువంటి గొప్ప కళాకారుల్ని కన్నందుకు మా సంతోషం కలిసి ఒక చిన్న సన్మానం. ఇప్పుడు భీష్మ గారిని వారి సతీమణిని పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్. ఇక్కడ ముందుగా ఈ పుణ్య దంపతులకి దీన్ని ఏమంటారు, దుస్సాలువతో సత్కారం. ఇప్పుడు శ్రీ రాజారావు గారిని, మా పెద్దమ్మాయి జయశ్రీని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అనుకున్న విధానంలో చిన్న మార్పు జరిగింది. శారద సుహాసిని, శారద శ్రీమతి అరుణ గారికి, సుహాసిని శ్రీ భీష్మ గారికి పూలమాలతో సత్కరిస్తారు. నాకు తీసారా ఫోటో? చాలా సంతోషం అండి భీష్మ గారు, శ్రీమతి అరుణ గారు, మాకు మా ఈ కార్యక్రమానికి మీరు ఎంతో ప్రేమతో వచ్చినందుకు సర్వదా మేము మీకు కృతజ్ఞులం. శ్రీ రామనారాయణ గారు కూడా భీష్మ గారిని ఇప్పుడు సత్కరిస్తారు. సంతోషం అండి. ఇప్పుడు తర్వాత చిరంజీవి సాయికి సన్మానం. కానీ భీష్మ గారికి ప్రముఖ ఓహో వండర్ఫుల్ వండర్ఫుల్. ఎంవిపి కాలనీలో సింఫనీ మ్యూజికల్స్ నడిపిస్తున్న నాగరాజు గారు భీష్మారావు గారి శిష్యులంట. వారేమో గురువుగారిని సత్కరిస్తానని చెప్పి ఆయన ఉవ్విళ్ళు ఊరుతున్నారు. వారు వస్తున్నారండి. నాగరాజు గారు, సింఫనీ మ్యూజికల్స్. తర్వాత చిరంజీవి సాయి గారికి సత్కారం చేస్తారు గురువుగారు. అయితే ఈ సాయి గారికి మేము కూడా సత్కారం చేస్తామని ఆత్రేయ కళాపీఠం వ్యవస్థాపకులు గంటి మురళి గారు
వారు కూడా సాయి గారికి సన్మానం చేస్తామని కోరుతున్నారు. వారిని కూడా వేదిక మీదకి రమ్మని కోరుతున్నామండి. గంటి మురళి గారు. సాయి ఒక చైర్ తీసేయండి, ఒక చైర్ కూర్చో. సరే అయితే సరే, కూర్చో. ఇంకో చైర్ మరో చైర్ వేయండి. వాళ్ళిద్దరికీ ఒకేసారి కూర్చో. కూర్చో. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ సాయి పవన్లు, ఈ అన్నదమ్ములు సంగీతం వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వాళ్ళే వీళ్ళు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, గత జన్మల సుకృతాన్ని బట్టి ఈనాటి మన జన్మలు, జీవితాలు, జీవన విధానాలు, భాగ్యాలు, విద్యా బుద్ధులు, వినయ విధేయతలు, పేరు ప్రఖ్యాతులు, ఇలాంటివన్నీ మనకి సంప్రాప్తమవుతూ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఏ జన్మలో ఏ పుణ్యం చేసేసుకున్నారో కానీ బాలమేధావులుగా జన్మించారు. అంటే వీళ్ళు, నా అనుమానం ఏంటంటే, వీళ్ళు బహుశా ఏ మూడో ఏటో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి ఉంటారు. మూడో ఏటేనట. మరి వీళ్ళని కన్నా ఈ తల్లిదండ్రులు భీష్మ గారును అరుణ గారును ఏ జన్మలో ఏ సుకృతం, ఏ పుణ్యం చేసేసుకున్నారో, ఏ నోవులను చేశారో, ఏ వ్రతాలు చేసుకున్నారో కానీ ఇలాంటి బిడ్డలకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయ్యారు. సో ఇంత విద్వత్తు గల ఏమంటారు వీళ్ళని, ఆర్టిస్టులు అంతేనా, కళాకారులు మనకు లభించినందుకు, ఇలాంటి కళాకారుల్ని మనకు అందజేసినందుకు ఆ తల్లిదండ్రులకి మనం సర్వదా కృతజ్ఞులం అయి ఉన్నాం. అయితే ఈ సాయి ఎన్ని వాయిద్యాలు వాయిస్తాడు అన్నది, ఇంకా ఏ వాయిద్యాలు వాయిస్తాడు అన్నది వివరంగా తెలియకపోయినా నాకు తెలిసి ఫ్లూటు, గిటారు, తబలా, సరే కీబోర్డు, సరే ఈ ఇన్స్ట్రుమెంట్స్ బాగా వాయిస్తాడు అన్నది నాకు ప్రత్యక్షంగా నాకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు మనం ఈ సన్మాన కార్యక్రమానికి, సత్కారానికి ఒక కారణం ఉంది. అది ఏమిటంటే, మేము గత అక్టోబర్ 21వ తారీఖున శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారికి నివాళులు అర్పిస్తూ ఒక లలిత సంగీత కార్యక్రమాన్ని మేము ఇదే వేదిక మీద జరిపిస్తే దానికి మేము పడ్డ అవస్థ, ఎగోని అంటే దానికి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, వేదన, ఇలాంటివి అపరిమితం. ఎన్నడూ అంత వేదన పడి ఎరగం. కారణం ఏంటంటే, ఈ మహానుభావుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తాడు. ప్రోగ్రాం 21వ తారీఖుని ఇక్కడ ప్రోగ్రాం జరగాల్సి ఉంది. మాకు అతడు ఇచ్చిన మాట ఏమిటంటే, 20వ తారీఖున వస్తాను గురుగారు, ఆర్కెస్ట్రాతో రిహార్సల్ చేసేద్దాం అన్నాడు. అంటే 20వ తారీఖుని ఉదయం నుంచి ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు 20వ తారీఖు వస్తుందో, ఎప్పుడు సాయి వస్తాడో, ఎప్పుడు మనం అందరం వెళ్ళి రిహార్సల్స్ అవి చేసుకుంటామా అని ఎదురు చూస్తూ అన్ని ఏర్పాట్లు చేసుకొని ఒక చోట మేమందరం సమావేశమై కూర్చున్నాం. తినుబండారాలు, తాగుబండారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని చేస్తే ఇంతకి రాడు, అంతకి రాడు. 11 అయింది, 12 అయింది, 1 అయింది రాడు.
ఏమైపోయాడు అని మాకు తట్టుకోలేనంత వేదన. అయితే ఏమిటి భగవంతుడా, ఏంటి ఇప్పుడు మనకి దారి? సాయంత్రం కాదు, రేపు ప్రోగ్రాం జరగాల్సి ఉంది. అందరికీ చెప్పేసుకున్నాం. చూడండి, పెళ్లి కంటే అందరికీ చెప్పేసుకుంటామే, అలాగా మేము కూడా అందరికీ చెప్పేసుకున్నాం, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ. ఈ మనిషి రాడు, ఇతను రాకుండా మేమేం చేస్తాం, ఏం చేయగలం? ఇలా మైక్ పట్టుకొని మాట్లాడినట్టు పాట పాడేసేసి వెళ్ళిపోవాలి. మీరు అందరూ వింటారా? వినరు కదా. సరే, అయితే 1 గంట దాటినిచ్చి ఫోన్ చేశాడు ఎక్కడి నుంచో. మాస్టారు, మేమేమన్నాం, నెల్లూరులోని ఒక బండి మిస్ అయిపోయి హెల్డప్ అయిపోయాము, ఇప్పుడు మరి రాత్రి కానీ రాలేనండి అని. అంటే రాత్రి వస్తే మటుకు రాత్రి అప్పటి వరకు ఎవరు ఉంటారు? ఉన్నా కానీ అక్కడ చేసుకోగలం అంత అర్ధరాత్రి అప్పుడు. ఏంటి పరిస్థితి అంటే, అలా కాదండి, రేపు ఉదయం అంటే 21వ తారీఖుని ఏ రోజైతే మన కార్యక్రమం జరగబోతుందో అదే రోజు ఉదయం 9వ గంటకల్లా నేను వచ్చేస్తాను, మీరు రెడీగా ఉండండి అన్నాడు. అంటే 9 అయింది, 10 అయింది, 11 అయింది, రాడు. ఫోన్లు చేస్తే ఎత్తడు, తను ఫోన్ చేయడు. సరే, ఆఖరికి ఎలాగైతేనే ఫోన్ చేసేసాడు, వచ్చేస్తున్నాను గురువు గారు. సరే చూడండి, ఇప్పుడు ఎదురు సన్నాహాలు వెళ్తారే పెళ్లి వారికి, అలాగే వెళ్ళి నిల్చున్నాం. వచ్చాడు. వచ్చిన తర్వాత సామాన్లన్నీ సర్దుకొని, ఇన్స్ట్రుమెంట్లన్నీ పొజిషన్స్లో పెట్టుకొని, ఇవన్నీ ఉంటాయి కదండి, సెట్ చేసుకోవడాలు ఇవన్నీను. అవన్నీ అయిన తర్వాత టిఫిన్లు గట్రా తిని కాఫీలు తాగడాలు ఇవి కూడా ఉంటాయి కదా. మరి ఇవన్నీ అవనిచ్చి 11:40కి ప్రారంభం చేయగలిగాం. ఆ రోజే సాయంత్రం ఇక్కడ ఈ వేదిక మీద ప్రోగ్రాం. అయితే 11:40కి స్టార్ట్ చేస్తే మటుకు 23 పాటలు పాడాల్సి ఉంది. ఎవరికీ తెలియనివి, సినిమా పాటలు కానివి. అవి బిట్లతో సహా, బ్యాక్గ్రౌండ్లతో సహా ప్రాక్టీస్ చేయడానికి ఎంత టైం పడుతుందని మీ ఉద్దేశం? ఏది లేదన్నా ఒక పాటకి ఒక అరగంట పడుతుంది ఖచ్చితంగా. అరగంట చొప్పున 23 పాటలు అంటే దగ్గర ఒక 12 గంటలేమో అనుకుంటాను. 12 గంటలంటే సాయంత్రం 11:40 అయింది మేము ప్రారంభించేసరికి. రాత్రి 11:40కి తెములుతాం అన్నమాట. అయితే ఏం మంత్రం వేసాడో, ఏం తంత్రం చేశాడో కానీ ఈ 23 పాటలను అవగొట్టేసాడండి. సాయంత్రం 5 గంటల్లో కల్లా అవగొట్టేసి, ఇందులో మధ్యలో మళ్ళీ భోజనాది కార్యక్రమాలు కూడా జరిగాయి. భోజనాలు చేస్తాం కదా, మరి దానికి కొంత సమయం పోగా ఆ మిగిలిన టైంలోని 23 పాటలు చేసిన మహానుభావుడు ఇతడు. చూడడానికి ఇలా కనబడుతున్నాడు కానీ. అయితే ఎలాగైతేనే పూర్తయింది మన పని. రిహార్సల్ అనే కార్యక్రమం సాయంత్రం ఇక్కడ 5:45కి ప్రారంభిస్తాం అని అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమాన్ని 6:15కి ప్రారంభించగలిగాం. ఏంటి 5 గంటల వరకు అక్కడ ఉన్నారు అందరూ, పిల్లలు ఇల్లు వాళ్ళంతా. మరి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలి, బట్టలు గట్రా మార్చుకోవాలి, రావాలి, ఇవన్నీ జరిగేసరికి 6:15కి ప్రారంభించగలిగాం. ప్రారంభించిన తర్వాత ఆ రిహార్సల్లో ఏంటైతే మేము అనుకున్నామో అవన్నీ కూడా ఒక్క స్వరం తేడా రాకుండా ఇక్కడ వాయించేశాడు. చిన్న చిరునవ్వు అలా నవ్వి సూరుకుంటాడు. మా దొంగ వాళ్ళ తమ్ముడు మరీను అలా బుర్రంచుకొని నంగనాచలు అలా ఉంటాడు. అయితే మరి ఇతనికి ఇప్పుడు చూడండి, మనకి ఇష్టమైన పని ఎవరన్నా చేశారనుకోండి, ఇష్టమైన మాట ఏదన్నా ఆడారినా, ఇష్టమైన పాట పాడినా మనం ఎంతో ఆనందిస్తాం, ఎంతో ప్రశంసించకుండా ఉండలేం. ఇంకా మనకు ఆనందం ఎక్కువైపోతే ఏం చేస్తామండి, ఏదో ఒక కానుక ఏదైనా సమర్పిస్తాం కదా. మరి నాకు అలాగే అనిపించింది ఈ సందర్భంలో. కానీ ఏమి ఇవ్వడానికి ఏమీ లేదు. సరేలే, సమయం రాని ఏదో ఒకటి చేద్దాం అని అనుకున్నాను. ఈనాడు ఇలాగేదో సమయం కలిసి వచ్చింది. పెద్ద గొప్పగా ఏమీ చేసిపోవడం లేదండో. ఇతనికి మరి ఇంత మాకు
మా పరువు ప్రతిష్టల్ని నిలబెట్టినందుకు గాను ఇతనికి ఏమి ఇచ్చినా రుణం తీరదు అని నా అభిప్రాయం. అయితే ఇతనికి ఏమైనా డబ్బులు ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఏం చేసుకుంటాడు? ఖర్చు పెట్టేస్తాడు డబ్బులు అయిపోతాయి. నగో నటరు ఇద్దామంటే కొన్నాళ్ళు ఉంటుంది చేతున మెడలోనూ, అది ఎక్కడో పారేసుకుంటాడు, లేదా ఎవరో వచ్చి కొట్టేస్తారు. అది ఉండదు. ఇంకా అది కాదు ఇది కాదు, అతడు జీవితాంతం అతడు ఉన్నంత వరకు అతన్ని అంటి పెట్టుకొని ఉండేది ఏదైనా ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన కలిగింది నాకు. కలిగి అలాంటిది ఏమిస్తే అవుతుంది అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. అలాంటి కానుక ఇప్పుడు ఇతడికి సమర్పించడానికి మేమందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ఆ కానుక ఏమిటంటే, ఇతడు మీ అందరికీ తెలిసిన విషయమే, కీబోర్డ్ మాస్టర్ చేసేసాడు చాలా సంవత్సరాల క్రితమే. దాంతోపాటు మరి ఇంకా ఏంటంటే మాస్టర్ చేసాడో కూడా మనకి చెప్పడు, చేయడు. సో ఇంత చిన్నతనంలోనే ఈ సంగీత వాద్యాలని మాస్టర్ చేసేసిన ఘనత కలిగి ఉన్న ఇతడికి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నది ఏంటంటే, సాయి అన్నట్టు ఇప్పుడు ఈ సన్మాన కార్యక్రమం తర్వాత ఒక 6 పాటలు సాయి పాడతాడు. చాలా మంచి పాటలు ఉన్నాయి, చాలా బాగా పాడతాడు. అలాగే గత మా కార్యక్రమంలో కూడా ఒక పాట పాడించాం. పాడిస్తే చాలామంది అప్రిషియేట్ చేశారు. ఎక్కడెక్కడి నుంచో నాకు ఫోన్ కాల్స్ గట్రా వచ్చి చాలా బాగా పాడాడండి సాయి అని చెప్పి. సరే, ఈసారి ఏంటి, ఈనాడు మరో 6 పాటలు పాడుతున్నాడు కనుక ఇంకెంత పేరు ప్రతిష్టలు వస్తాయో, ఇంకెంతమంది నాకు ఫోన్లు చేస్తారో చూడాలి. అయితే నేనేమిటనుకుంటున్నానంటే, సాయి మా ఆర్కెస్ట్రాలో వీళ్ళ మా ప్రోగ్రాంలో పాట పాడతాడు. ఏ సాయి అండి? కీబోర్డ్ వాయిస్, కీబోర్డ్ సాయా అని ఒకరు, సాయి విజయనగరం సాయి అండి అని ఒకరు. ఇలాగ అనుకుంటుంటే నాకు ఎందుకో నచ్చలేదు. అలా కాదు అని మీ అందరూ అనుమతిస్తే ఇతడికి ఈ క్షణం నుంచి ఇతడి పేరు మార్చబోతున్నాను. ఎలాగంటే మాస్టర్ సాయి అనే నామకరణం చేయబోతున్నాను. అంటే ఇప్పుడు సాయి పాట పాడతాడటండి, ఏ సాయి అండి అని ఎవరన్నా అడగండి, మాస్టర్ సాయి అని చెప్తాం. సో ఈ క్షణం నుంచి నా సాయి మాస్టర్ సాయి. మీ అందరికీ ఆమోదం అయితే మనస్ఫూర్తిగా గట్టిగా ఒకసారి మాస్టర్ సాయి అని పిలవండి. వండర్ఫుల్. మరి ఈ పక్కనున్న మా బుల్లివాడు, ఇతడు అంటే ఇతను అతను ఇద్దరు మా దృష్టిలో ఒక్కరనే భావిస్తాం గనక ఈ సన్మానం ఇద్దరికి సమానంగానే చెందుతుంది. ఇతడికి లిటిల్ మాస్టర్ పవన్. సో ఇప్పుడు మేము అనుకున్న విధంగా ఇతడిని మాస్టర్ సాయిగా మార్చేసాం గనక ఇతడి తాలూకా ప్రతిభ పాఠవాలన్నిటినీ ఇప్పుడు ప్రదర్శిస్తాడు. వాయిద్యంలోనే కాకుండా గానంలో కూడాను మనం విని తరిద్దాం. మీరందరూ ఆమోదించినందుకు నేను మీ అందరికీ సర్వదా కృతజ్ఞుణ్ణి. దండలు దండలు దండలు. సాయికి దిష్టి తీయటానికి ఒక మాట చెప్తానండి. 1990లో నేను ఆల్ ఇండియా రేడియోలో వచ్చినప్పుడు మొట్టమొదటిసారి బాల కళాకారుడిగా తిరుపతి రామానుశ్వరి గారు ఈ అబ్బాయిని
ఇదే వేదిక మీద తబలా వాయిద్యానికి పరిచయం చేశారు ఆ రోజు. అప్పుడు నవంబర్ 14 చిన్నపిల్లల కార్యక్రమాలు చేసేవాళ్ళం. సూర్య గారి తర్వాత నేను వచ్చాను ఆల్ ఇండియా రేడియోకి. ప్రతి సంవత్సరం తప్పకుండా సాయి వాళ్ళ తమ్ముడు మా కార్యక్రమాలకి రెగ్యులర్గా ఆల్ ఇండియా రేడియోలో వాయించేవారు. అందువల్ల మా ఆల్ ఇండియా రేడియోకి ఒక వారధిగా, ఒక అంబాసిడర్గా, ఎందుకంటే అటు నువ్వు సినిమా పాటలకు వాయిస్తావు, లలిత గీతాలకు వాయిస్తావు, పాటలు పాడతావు. ఈ జనరేషన్లో ఎవరు లేరండి అలాగా. అయితే సినిమా పాటలు వాయిస్తారు, లేకపోతే పాడతారు, లేదంటే లలిత గీతాలు పాడతారు, లలిత గీతాలు వాయిస్తారు. లలిత గీతాలు కీబోర్డులు వాయించేవారు కానీ ఇన్స్ట్రుమెంట్ల వారు గారు కరువైపోయారు, చాలా తక్కువైపోయారు. అందరికీ వారధిగా నువ్వు లలిత సంగీత అంబాసిడర్గా తరతరాలు జీవించాలని, ప్రపంచ పటంలో లలిత సంగీతానికి మరలా తిరుపతి రామానుజసూరి గారు అంత పేరు తీసుకురావాలని, ఆయన లేకపోయినా వారి యొక్క ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి. ఈ విశాఖ జిల్లాల్లో తిరుపతి రామానుజసూరి గారు అంటే లలిత సంగీతానికి ఆయన చక్రవర్తి ఆ రోజుల్లో. అటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని మరి కృష్ణారావు గారి ఆశీస్సులు ఉండి మీ ఇద్దరు కూడా శంకర్ జయకిషన్ లాగా, లేకపోతే మరి లక్ష్మీకాంత్ ప్యారెల్లాగా అనుకోండి, మీ ఇద్దరు ఉండాలని చేయాలని. అయితే ఒక చిన్న ప్రమాదం ఉందండి, వీళ్ళిద్దరిని పెట్టి సినిమా తీస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళిద్దరిలో మహేష్ బాబు తక్కువ ఎవరు లేరు, సచిన్ టెండూల్కర్ తక్కువ ఎవరు లేరు. ఎవరైనా నిర్మాతల్లో వచ్చేసి రాజారావు గారి ద్వారా ఏదైనా సినిమా తీస్తే మరి వీళ్ళిద్దరికి మీద సినిమా కూడా తీయచ్చు, విజయనగరం జిల్లాకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అందువల్ల కృష్ణారావు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆల్ ఇండియా రేడియో తరపున మరొకసారి నేను మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం సార్ చంద్రశేఖర్ గారు. ఇంకా మిత్రులు ఎవరన్నా ఉండి ఎవరన్నా సాయికి పవన్కి ఏమైనా సత్కారం చేయవలసిన ఉద్దేశంతో ఉంటే దయచేసి రావచ్చు. భీష్మ గారు ఎంతమందికో చిన్నపిల్లలకి ఈ సంగీత విద్యని అభ్యసింపజేసి విద్యను దానం చేశారు. అందుకే వారికి ఇంత ఉన్నతమైన కుమారులు కలిగారు. అయితే ఇంత మంచి సన్మాన పత్రం ఎవరు ఇచ్చి ఉండరు. కృష్ణారావు గారు ఇచ్చినంత మంచి సన్మాన పత్రం ఏ సన్మానంలో ఎవరికి ఇచ్చి ఉండదు. ఇట్స్ వెరీ గ్రేట్. లిటిల్ మాస్టర్. ఇప్పుడు మాస్టర్ సాయికి మా అసోసియేషన్ తరపున శ్రీ విద్య ఒక చిన్న కానుక సమర్పిస్తుంది. అలాగే ఏమన్నారు ఇందాక, లిటిల్ మాస్టర్ పవన్కి మా అమ్మాయి శైలజ ఒక కానుక ఇవ్వబోతుంది. అంటే పెద్దలందరి మధ్యన మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు తెలీదు. సాయి అన్నయ్యకి సన్మానం అని తాతగారు చెప్పగానే ఏదైనా ఒకటి సాయి అన్నయ్యకి నేను ఇచ్చి తీరుతాను అని నేను మారం చేసి మరీ ఇప్పుడే తాతగారితో పోట్లాడి మరీ ఇచ్చాను. సాయి అన్నయ్యతో పవన్తో నాకు ఉన్న అనుబంధం మాటలో చెప్పలేనిది. ప్రతి సంవత్సరం వెళ్ళి రాఖీ కడతాను. మొన్న రాఖీ పండగకి స్టూడియోకే వెళ్ళి కట్టాను. అంటే నాకు తమ్ముడు ఉన్నాడు, అన్న లేడు అన్న లోటు నాకు దేవుడు సాయి అన్నయ్య పవన్ ద్వారా తీర్చేశాడు. అందుకని ఆ భగవంతుడికి నాకు ఇంత మంచి అన్నల్ని ఇచ్చినందుకు మీ అందరి మధ్యన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా సన్మాన కార్యక్రమం ఇంకా ఎవరన్నా గనక
ఏమైనా చేయబోతే ఇంకా సన్మాన కార్యక్రమం పూర్తి అయినట్లే. ఇంకా పాటలు ఇంకా చాలా మంచి మంచి పాటలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ముఖ్యంగా మాస్టర్ సాయి పాడబోయే పాటలు చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం విని ఆనందిద్దాం. చిరంజీవి సాయి పవన్ గర్వంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో విశాఖపట్నం ముఖద్వారం అయితే విజయనగరం మహాద్వారం. అలాంటి చోట ఘంటసాల, సుశీల, సాలూరి రాజేశ్వరరావు, హనుమంతరావు, డోలక్ సత్యం, ద్వారం వెంకటస్వామి నాయుడు, ఆదిభట్ల నారాయణదాస్ గారు, కోడి రామ్మూర్తి గారు, వీళ్ళందరూ జాతీయాలు, తెలుగు వారసత్వాలు. అలాంటి గడ్డపై పుట్టినటువంటి శృతిలయలు చిరంజీవి సాయి పవన్లు. వేటూరు సుందరరామూర్తి గారు ఒక చోట అంటారు మన శంకరాభరణంలో, శృతిలయలే జననీ జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలి శ్రీచరణ మందార మధుపమ్మునైవాలి నిర్మల నిర్వాణ మధుదారలే గ్రోలి అన్న చందంగా అలాంటి విజయనగర సరస్వతీదేవి కాలి మువ్వల పట్టీలలో ఒక మువ్వ చిరంజీవి సాయి. ఆ మువ్వలో సవ్వడి పవన్. నిజంగా ఆ ఇద్దరు అన్నదమ్ములు విజయనగర వాణి వీణా తాలూకా కాలి మువ్వల పట్టీలలో ఉండేటువంటి స్వర మంజీరాలని తెలియచేసుకుంటూ, ఆ చిరంజీవులు అనుమానమేం లేదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళుగా ఎదుగుతారు. కృష్ణారావు గారు అడిగారు ఇందాక చెప్తూ, ఎంత చక్కగా చెప్పారంటే వాళ్ళిద్దరి తాలూకా నైజాన్ని. నేను ఇచ్చిన మాటికి తప్పరు, డబ్బుల గురించి ఏం అడగరు. ఒక ప్రోగ్రాం కరెక్ట్గా కండక్ట్ చేయాలి అని అంటే సాయి పవన్ అక్కడ ఉండేటువంటి తబలా వీళ్ళ ముగ్గురు కానీ ఉండినట్లయితే ముందు 180% కార్యక్రమం అయిపోయినట్టుకే. అలాంటి వాళ్ళు దీని నుంచి ఇచ్చేయాలని కోరుకుంటూ, వారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళుగా ఎదగాలని మీ అందరూ కరతాళ ధ్వనులతో వాళ్ళిద్దరిని ఒక్కసారి ఆశీర్వదించమని వినయపూర్వకంగా అర్థిస్తూ ప్రార్థిస్తూ సెలవు. చిరంజీవులు ఇప్పుడు మాస్టర్ సాయి అనాలి, లిటిల్ మాస్టర్ పవన్, వీళ్ళిద్దరూ అంటే నా మనసులో ఎంత వాత్సల్యం ఉందో వాళ్ళకి తెలుసు. అయితే ఈ సందర్భంలో మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది అన్న ఆశ, అభిప్రాయం మాకు లేక నేను ప్రిపేర్డ్గా రాలేదు. ఈ చిరంజీవులిద్దరికీ వాళ్ళు ఏమీ అనుకోకుండా ఉండాలని భావిస్తూ దీవిస్తూ ఒక 10,000 నేను ఈ సందర్భంలో ఇస్తున్నాను. యాక్సెప్ట్ చేయమని రిక్వెస్ట్. ఇప్పుడు